ఏపీలో స్థానిక సంస్థలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 27న ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. కడప జెడ్పీ చైర్పర్సన్, కర్నూలు జెడ్పీ కోఆప్టెడ్ మెంబర్, 28 ఎంపీపీలు, 23 వైస్ ఎంపీపీలు, మండల ప్రజా పరిషత్లో 12 మంది కోఆప్టెడ్ సభ్యులు, 214 ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరపనున్నారు. ఈ పదవుల భర్తీకి వేరువేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇటీవలే మున్సిపల్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు రసాబాసుగా సాగాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఏపీలో స్థానిక సంస్థలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సోనీ, ఏదైతే ఏపీలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే జారీ అయింది. అయితే ఈ నెల 27న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే కడప జెడ్పీ చైర్పర్సన్, అలాగే కర్నూలు జెడ్పీ కోఆప్టెడ్ మెంబర్, అలాగే 28 ఎంపీపీలు, అలాగే 23 వైస్ ఎంపీపీలు ఉన్నాయి. అయితే మండల ప్రజా పరిషత్తులో కూడా 12 మంది కోఆప్టెడ్ సభ్యులు, 214 ఉప సర్పంచ్ పదవులకైతే ఈ ఎన్నికలు అయితే జరపనున్నారు. అయితే ఈ పదవుల భర్తీకి వేరువేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే మొత్తంగా ఈ ఇటీవలే మున్సిపల్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల రసాబసగా సాగాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ జారీ చేయడం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే మొత్తంగా ఏపీలో ఈ స్థానిక సంస్థల ఖాళీగా ఉన్న పదవులకి సంబంధించి అయితే వాడివేడిగా మొత్తంగా రాష్ట్రంలో నెలకొనే పరిస్థితి అయితే ఉంది. సోనీ. నాగేశ్వరం, మరి ప్రత్యేకంగా ఎందుకు అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు? మొత్తంగా ఇప్పటి వరకు ఏదైతే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి మొత్తంగా అన్ని 164 సీట్లు దక్కించుకున్నది. వైసీపీకి 11 రావటం, అలాగే వైసీపీ కోలుకోలేని దెబ్బ తగిలిన ఏదైతే చెప్పవచ్చు వైసీపీ ఏపీలో. దానికి సంబంధించి దీంట్లో ఏదైతే వైసీపీ యొక్క అన్ని ఏదైతే రాష్ట్రంలో గతంలో 151 సీట్ల కొట్టి రాష్ట్రంలో అన్ని పదవులకు సంబంధించి వైసీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క ఉప ఎన్నికల్లో వీటికి సంబంధించి ఏదైతే స్థానిక సంస్థలు ఖాళీగా ఉన్న పదవులకు సంబంధించి అన్ని పదవుల్లో కూడా ఈ యొక్క కూటమి పార్టీకి సంబంధించిన నేతల్ని ఈ యొక్క ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ కూటమి పార్టీ కానీ ఇలాంటి ఎలక్షన్ నోటిఫికేషన్ దీనికి సంబంధించే మెయిన్ గా జారీ చేసి ఉండొచ్చు అనేది కూడా బయట వస్తున్న ప్రచారం. అయితే మొత్తంగా ఈ యొక్క ఏపీ సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకి ఈ నోటిఫికేషన్ అయితే మంచి హడావుడి అయితే సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. సోని.